Subscribe to Color Frames. T20 ప్రపంచ కప్ కు ముందు టీమిండియా చివరి సిరీస్ ను విజయంతో ముగించింది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన 3 మ్యాచ్ల T20 సిరీస్ లో 3 గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్ ద్వారా టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రీ ఎంట్రీ ఇచ్చారు. జూనియర్స్ శివన్ దుబే, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ ఇలా చాలా మంది యువ ఆటగాళ్లకు కూడా జట్టులో స్థానం కల్పించారు. అయితే ఈ యంగ్స్టర్స్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. కాగా త్వరలో T20 వరల్డ్ కప్ మొదలు కానుంది. పొట్టి ఫార్మెట్ లో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్లు ఎక్కువగా ఉంటే బాగుంటుందని మేనేజ్మెంట్ భావిస్తుంది. ఎందుకంటే ఈ నిర్ణయం బ్యాటింగ్ టీమ్ కు మేలు చేస్తుంది. ఇక లైనప్ లో లెఫ్ట్ హ్యాండర్లు, రైట్ హ్యాండర్ల కలయిక ఉంటే లైన్లు, లెంత్లను అడ్జస్ట్ చేసుకోవడం బౌలర్లకు కష్టమవుతుంది. టీమ్ లో టాప్, మిడిల్ ఆర్డర్లలో పవర్ ప్యాక్డ్ లెఫ్ట్ హ్యాండర్లు ఉంటే ఫీల్డింగ్ చేసే టీమ్ కు సవాళ్లు తప్పవు. ఈ నేపథ్యంలోనే జట్టు మేనేజ్మెంట్ ఎడమ చేతి వాటం ఆటగాళ్ల డెడ్లీ కాంబినేషన్ ను తీసుకువచ్చింది. యశస్వి జైస్వాల్, శివన్ దుబే, రింకు సింగ్ రూపంలో జట్టుకు బెస్ట్ ఆప్షన్లుగా మారిపోయారు. ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్లు ముగ్గురు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలరు. ఓపెనింగ్ లో జైస్వాల్ దూకుడు, మిడిల్ ఆర్డర్ లో దుబే, రింకు సింగ్ ఫినిషింగ్ టచ్ ఇస్తే బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపించడం ఖాయం. ఇదిలా ఉంటే ఆఫ్ఘాన్ తో సిరీస్ ముగిసిన తర్వాత హిట్ మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. T20 ప్రపంచ కప్ కోసం జట్టులో దాదాపు 8 నుంచి 10 మంది ఆటగాళ్లు ఫిక్స్ చేసినట్లు హింట్ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను మార్చేది లేదని, ఇంకా మిగిలిన 5 ఎవరన్నది ఎంపిక చేయాల్సి ఉంటుందని తెలిపాడు. ఒక్కొక్కసారి బాగా ఆడుతున్నా సరే పరిస్థితులకు తగినట్టుగా ఆడే వారితో జట్టును ఎంపిక చేయాల్సి ఉంటుందని కామెంట్స్ చేశారు కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.